డీఎస్సీలో జాబ్ సాధించాలంటే కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదివితే సరిపోదు. మెథడ్స్ కూడా చదవాల్సి వస్తుంది. ఆ మెథడ్స్ కూడా మీరు ఏం చదవాలి అంటే, ఇప్పటికి ఈ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఆ డీఎడ్ పుస్తకాల్లో ఉన్నటువంటి అన్ని రకాల అంశాలను మనం కవర్ చేయాలి. ఉదాహరణకి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్‌లలో మీకు మెథడ్స్ అనేవి కనిపిస్తాయి. ఎంత వెయిటేజ్ దీనికి ఉంటుందంటే, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్‌లో ఉన్న కంటెంట్ మొత్తానికి 8 మార్కులు వస్తే మెథడ్స్‌కి మాత్రం 4 మార్కులు సెపరేట్‌గా ఉంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మెథడ్స్‌కి మీరు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేది. ఈ మెథడ్స్ అనేది జాబ్‌ని కాదు, మీ ర్యాంక్‌నే డిసైడ్ చేస్తుంది. ఎవరైతే వీటిపైన పట్టు పెట్టుకొని ఉంటారో ఖచ్చితంగా మీకు ఒక మంచి ర్యాంక్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు టాపిక్స్ మనకు లింక్డ్అప్‌గా ఉంటాయి. ఉదాహరణకి మూల్యాంకనం తీసుకోండి. అదే మూల్యాంకనం మనకు మ్యాథ్స్‌లో వస్తుంది, సోషల్‌లో వస్తుంది, ఇంగ్లీష్ పరంగా ఇంగ్లీష్‌లో వస్తుంది, తెలుగులో కూడా వస్తుంది. దాదాపు కామన్ పాయింట్స్ ఉంటాయి. ఇలాంటివి మనం మొత్తం కూడా అర్థం చేసుకుంటూ, లింకప్ చేసుకుంటూ చదువుకోవాలి. అలా లింకప్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక ప్రామాణికమైన బుక్‌ని అయితే చదవాలి. ఆ ప్రామాణికమైన బుక్ ఉదాహరణకి మీరు టెక్స్ట్ బుక్స్ తీసుకుంటే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క దగ్గర ఉంటాయి. మీరు షార్ట్ టైంలో వాస్ట్ ఇన్ఫర్మేషన్ చదవడానికి అవకాశం ఉండదు. అలా కాకుండా షార్ట్ టైంలో షార్ట్ కట్స్‌తో మీకు సబ్జెక్ట్ మొత్తం అందించడానికి మీ ముందుకు వస్తుంది కౌటిల్య మెంటర్‌షిప్ బ్యాచ్. ఇందులో భాగంగా ఈరోజు ప్రైమ్ మెథడ్స్‌కి సంబంధించి పరిధి స్వభావం అనే టాపిక్ పైన మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏమిటి పరిధి స్వభావం అంటే, ఏదైనా ఒక శాస్త్రానికి సంబంధించి దాని పుట్టు పూర్వోత్తరాలు, వాటి పేర్ల యొక్క అర్థాలు అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. మరియు ఒక శాస్త్రానికి సంబంధించిన నిర్వచనాలు, దానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా మనం ఇందులో చదవాల్సి ఉంటుంది. దానితో పాటు ఇంకా డెప్త్‌గా తెలుసుకుంటే గణితానికి సంబంధించి గణితం యొక్క అర్థము, గణితం యొక్క నిర్వచనము, గణితం యొక్క లక్షణాలన్నీ కూడా మనం చదువుకున్న తర్వాత గణిత వివేచన రకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇంకా గణిత ధృవీకరణ ప్రక్రియ. అసలు ధృవీకరణం అంటే ఏమిటి అనే అర్థం ఒక టైటిల్ మనం చూసుకునేటప్పుడు ఆ టైటిల్‌కి సంబంధించిన సమగ్ర అర్థాన్ని కూడా మనం అర్థం చేసుకున్నట్టయితే ఈజీగా మనం ఆ టాపిక్‌ని కవర్ చేయొచ్చు. దీనికి సంబంధించి వివిధ శాస్త్రవేత్తలు ఏ నిర్వచనాలు ఇచ్చారు, ఆ నిర్వచనాలకు సంబంధించిన ఆ యొక్క షార్ట్ కట్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. గణితీకరణ అంటే ఏమిటి, గణిత శాస్త్రవేత్తల కృషి ఏమిటి, అందులో భాగంగా భారతీయులు కావచ్చు, ఇంకా భారతీయులకు సంబంధించిన ఆర్యభట్టకి సంబంధించి ఆర్యభట్టీయం అనే గ్రంథాల్లో ఉన్నటువంటి టాపిక్స్ కావచ్చు, శ్రీనివాస రామానుజం కావచ్చు, భాస్కరాచార్యుడు కావచ్చు, బ్రహ్మగుప్తుడు, ఫెర్మా ఇవన్నీ కూడా మీరు చదువుతారు. ఇక్కడితో ఇన్ డెప్త్‌గా దాదాపు మనకు మ్యాథ్స్‌కి సంబంధించిన పరిధి స్వభావం అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత విజ్ఞాన శాస్త్ర పరిధి స్వభావం సేమ్ మ్యాథ్స్ లాగానే ఇందులో ఒక శాస్త్రానికి సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలు, లక్షణాలతో పాటు నిర్వచనాలు కూడా మనమైతే ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇలా మనకు ఉండగా అదే సైన్స్‌కి సంబంధించి ఆ యొక్క శాస్త్రానికి సంబంధించిన స్తబ్ద దృష్టి, గతిశీల దృష్టి అంటే ఏమిటి, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, పరిసరాల యొక్క రకాలు, భౌతిక పరిసరాలు అంటే ఏమిటి, జైవిక పరిసరాలు అంటే ఏమిటి, సామాజిక పరిసరాలు అంటే ఏమిటి, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసి సైన్స్‌కి సంబంధించి మనం కంప్లీట్ చేసి సోషల్‌లోకి ఎంటర్ అవుతాం. సోషల్‌లో కూడా సింపుల్‌గా అంతే. సోషల్ అంటే ఏమిటి, అది ఏ పదాల నుంచి ఉద్భవించింది, వాటి యొక్క అర్థాలు ఏమిటి, వాటి యొక్క నిర్వచనాలు ఏమిటి, దాని యొక్క చరిత్ర ఏమిటి, లాంటి అంశాలన్నీ కూడా డిస్కస్ చేసుకొని మనం విలువలు అనే టాపిక్‌లోకి వెళ్తాం. విలువలకు సంబంధించి కొన్ని నిర్వచనాలు ఉంటాయి. కన్నింగ్హామ్, బ్రూబేచర్, వాటికి సంబంధించిన కొన్ని షార్ట్ కట్స్. తర్వాత విలువల యొక్క వర్గీకరణ, యంగ్ ప్రకారం ఏమిటి, బ్రెసిల్స్ ప్రకారం ఏమిటి, బ్లాక్ హారెస్ట్, స్కాలింగ్, మునిక్ ప్రకారం ఏమిటి, గతంలో ఎన్నో సార్లు మనకి ఇక్కడ నుంచి ప్రశ్న అనేది అడగడం జరిగింది. దీనికి మనకి ఈ రోజు మీరు చదవాల్సిన టాపిక్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ కౌటిల్య బ్యాచ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మునుపెన్నడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా మనం ఈ మెటీరియల్ అయితే ఆఫ్లైన్ డౌన్లోడ్ చేస్తున్నాం. మీరు సింపుల్గా దీన్ని ప్రింట్ చేసుకొని మరీ చదువుకోవచ్చు. ఈ టాపిక్ మీకు ఎంతవరకు అవగాహనైంది, ఎంతవరకు అర్థమైంది అనే దానికి సంబంధించి ప్రతిరోజు సాయంత్రం 50 మార్కుల టెస్ట్ నిర్వహించి 1000 మంది రాసినా కూడా వారందరిలో కూడా డీఎస్సీ మెరిట్ తరహాలు మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. తద్వారా మీరు మీ యొక్క పోటీ స్థాయిని తెలుసుకొని మీ యొక్క అభివృద్ధిని మళ్ళా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం డైరెక్ట్ టెస్ట్ మాత్రమే కాకుండా వీక్లీ గ్రాండ్ టెస్ట్, రిజల్ట్ గ్రాండ్ టెస్ట్ మొత్తం కూడా కండక్ట్ చేయడం మన తిరుపతి శ్రీ డీఎస్సీ ప్రత్యేకత. తర్వాత వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.